విశాఖలో విషాదం జరిగింది. చాలా దారుణమైనటువంటి సంఘటన. భార్యాభర్తలు ఇద్దరు దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏం కష్టం వచ్చిందో ఎందుకో వాళ్ళు బలవంతంగా వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు. సో దీంట్లో వాసు అండ్ అనిత వీళ్ళిద్దరు భార్యాభర్తలు. ఈ భార్యాభర్తలు మరి ఎందుకు చనిపోయారు? భార్యాభర్తలు ఎందుకు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు? చాలా దారుణం ఏంటంటే మృతురాలు 7 నెలల గర్భిణి. ఇంకొక 2 నెలలు అయితే వాళ్ళ ఇంట్లో ఒక బాబో పాప వచ్చి వాళ్లకు ఆనందాన్ని పంచేటువంటి పరిస్థితి. సో చూడండి ఎంత యువ జంట, చూడండి ఎంత బాగున్నారో వాళ్ళిద్దరు. సో ఎందుకు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు? దట్టు గర్భిణి, నిండు గర్భిణి. ఇంకొక 2 నెలలు అయితే వాళ్ళ కలలు సాకారం చేసే విధంగా ఒక చిన్న బాబో పాపో వాళ్ళ ఇంట్లో నడయాడే పరిస్థితి. మరి వాళ్ళకి ఎందుకు అంత బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు? బలవంతంగా కనీసం కడుపులో ఒక బిడ్డ పెరుగుతుంది. బిడ్డకి ఇప్పుడు 7 నెలల లోపల బిడ్డకు ఉన్నాయి. ఇంకొక 2 నెలల్లో ఒక బిడ్డకు మనం జన్మనివ్వబోతున్నాం అనేటువంటి ఆలోచన కూడా ఎందుకు మరి రాలేదు? ఎందుకు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. సో ఆత్మహత్యలు వేటికి పరిష్కారం కావు. బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం అనేది వేటికి పరిష్కారం కావు. మరి ఎందుకు ఈ రకంగా వాళ్ళు బలవంతంగా చనిపోయారు, బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. సో ఎంతో జీవితం చాలా ఉంటుంది. జీవితం నిండు అంటే చాలా యంగ్ యువ జంట, సుదీర్ఘమైనటువంటి జీవితం ఉంది. ఇంకా సరే ఏ సమస్యలున్నా ఏమున్నా అన్నీ కూడా ఇవాల్టి వరకే ఉంటాయి. రాబోయే రోజుల్లో ఎప్పుడు అవే ఉంటాయని ఒక నిరాశలో కూడా కూరుకుపోవాల్సినటువంటి అవసరం లేదు. రాబోయే రోజులు మంచి రోజులు ఉండొచ్చేమో. ఫ్యూచర్లో ఇంకా మనం ఏమైనా అనుకున్నప్పుడు అవి చేరుకుంటామేమో, లక్ష్యాలు గమ్యాలు చేరుకుంటామేమో. కానీ ఏదో సమస్యలు ఉన్నాయని, ఏవో ఇబ్బందులు ఉన్నాయని, ఇంకా మా జీవితాలు మేము బ్రతకడం వృధా అని, మాకు బ్రతుకే లేదని, బ్రతుకుకు అర్థం లేదని ఈ రకంగా ఎంతోమంది బలవంతంగా తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ బంధువులకి, వాళ్ళ స్నేహితులకి అంతులేని శోకాన్ని మిగులుస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూసినటువంటి ఆ యువ జంట బలవన్మరణానికి పాల్పడింది. చాలా దారుణం. ఒకసారి బలవన్మరణం చేసుకోవడం అనేది చాలా విషాదం. అంటే దాంట్లో ఇంకొక 2 నెలల్లో ఈ భూమి మీదికి ఒక జీవి, ఒక ప్రాణి, ఒక బిడ్డ రాబోతున్నటువంటి ఈ సమయంలో వాళ్ళతో పాటుగా కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డను కూడా ఇవాళ వాళ్ళ బలవన్మరణంతో ఆ బిడ్డ పరిస్థితి కూడా, ఆ బిడ్డ ప్రాణం కూడా తీసినటువంటి పరిస్థితి. కానీ ఒక హోప్ ఉంది. అంటే ఏమైనా లోపల ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తే లోపల బిడ్డ ఏమైనా బతుకుతుందా అన్నటువంటి ఒక హోప్తో వాళ్ళైతే ఆసుపత్రికి తరలించారు. ఎందుకు చనిపోయిందో తెలియదని బంధువులు అంటున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పుకోవాలి కదా అని వాళ్ళు రోధిస్తున్నారు. బట్ వాళ్ళకి ఎప్పుడు ఈ సమస్య ఉంది, ఆ ఇబ్బంది ఉంది అని ఎప్పుడు చెప్పుకోలేదు అని వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. సో అయితే ఎందుకు వాళ్ళు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు? సో ప్రస్తుతం అయితే కేజీహెచ్ హాస్పిటల్కి అయితే ఆమెను తరలించినట్టుగా తెలుస్తోంది. అంటే ఏమైనా ఛాన్స్ అట్లా ఉండొచ్చేమో మేబీ. ఎందుకంటే అప్పటికే జస్ట్ చనిపోయింది కాబట్టి మరి లోపల ఉన్నటువంటి ఆ బిడ్డ ఏమన్నా బతికే అవకాశం ఉంటుందా అన్నటువంటి దాంట్లో ఏమన్నా ఛాన్సెస్ ఉండొచ్చేమో మేబీ. అందుకని వాళ్ళు ఆసుపత్రికి కూడా తరలించినట్టుగా తెలుస్తోంది. బట్ ఈ యువ జంట ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారు? వాళ్ళు ఎంతో సుదీర్ఘమైనటువంటి జీవితం ఉంది. ఇప్పుడిప్పుడే జీవితంలోకి అడుగుపెట్టారు. ఒక 2 మంత్స్లో ఒక బాబో పాపో వాళ్ళ జీవితంలోకి రాబోతుంది. నిజంగా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా కమింగ్ డేస్లో అన్నీ తొలగిపోయేవేమో. మరి ఎందుకు వాళ్ళు ఈ రకంగా బలవన్మరణానికి పాల్పడ్డారు? మా ప్రతినిధి రాజు విశాఖపట్నం నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు, బిగ్ టీవీతో మాట్లాడించారు. ఒకసారి వాళ్ళు ఏమన్నారో చూద్దాం ఈ బలవన్మరణానికి సంబంధించి. విశాఖలోని అక్కయ్యపాలెంలో వాసు, అనిత ఇద్దరు భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అసలు వాళ్ళు చనిపోవడానికి గల కారణాలు ఏంటనేది ఇప్పటివరకు తెలియలేదు. కానీ ఎవరిని అడిగినా కూడా 8 నెలల క్రితం వివాహం జరిగినటువంటి అన్యూన్యమైనటువంటి జంట వీళ్ళు అనే చెప్తున్నటువంటిది అయితే ఉంది. కానీ బంధువులు ఒక పక్కన చూస్తే రోదన
ఏం జరిగిందో ఏంటనేది తెలియదు. ఒకే ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాళ్ళు ఏమి దిక్కుతోచినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేటటువంటి జంట వీళ్ళు. చాలా ఎట్లాంటి గొడవలు లేవు. 8 నెలలే అవుతుంది అని అయితే వీళ్ళు చెప్తున్నటువంటిది అయితే ఉంది. వీళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఏం సార్ అసలు ఇప్పుడు వాసు అనితలు నేను ఆత్మహత్య చేసుకున్నారు, అసలు ఏం జరుగుండొచ్చు? వాళ్ళ మధ్యన ఏమన్నా మనస్పర్ధలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి? ఎవరిని అడిగినా అట్లాంటిది ఏమీ లేదు, చాలా మొన్నే పెళ్ళయింది, కొత్త జంట అని చెప్తున్నారు. అసలు యాక్చువల్గా వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఉండేవారండి. అనకూడదు కానీ మ్యారేజ్ అయిన కానీ ఇప్పటి వరకు కూడా చాలా అందరూ కూడా వీళ్ళిద్దరు జంట అంటే ఇలా ఉండాలేమో, మనం కూడా మ్యారేజ్ చేసుకుంటే ఇలా ఉండాలేమో అని కూడా అనుకుండేవారు. కానీ నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న వాళ్ళ అమ్మగారు భోజనానికి వెళ్ళడం, ఎక్కడ మన మధురవాడ వెళ్ళి ఎవరో చుట్టాలు ఇంట్లో భోజనాలు చెప్పారండి, బాబు రెంట్రా మన అందరం కూడా వెళ్దామని అన్నా సరే, అమ్మ మేము రాము ఇంట్లో ఉంటాం ఎందుకంటే మా ఆవిడ ప్రెగ్నెంట్ కానీ నువ్వు తోడు ఉంటానని చెప్పి ఉండిపోయి ఈ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనేది ఎలా చేశారనేది జరిగిందని తెలియట్లేదు. ఏంటంటే ఎన్ని నెలలు ప్రెగ్నెంట్ అంతే, 7 months ప్రెగ్నెంట్ ఆ అమ్మాయి. కానీ ఎలా జరిగిందనేది కూడా వాళ్ళ అమ్మగారికి కూడా తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అమ్మ తను ముగ్గురు కలిపి చక్కగా బండి మీద వెళ్ళేవారు, బండి మీద నుంచి వచ్చేవారు. అందరూ చూస్తుండగా కూడా చూడముచ్చటగా కూడా ఉండేవారు. ఎక్కడైనా ఫంక్షన్కి వచ్చినా సరే ఒకళ్ళు తినిపించుకుంటూ ఉండేవారు. అంత అన్యాయంగా అంత హ్యాపీగా ఉండేవారు. వయసులో కూడా చాలా చిన్నవాళ్ళే. అసలు వాసు ఏం చేస్తూ ఉంటాడు? అసలు వాసు అయితే మొన్నటి వరకు స్విగ్గీ వేసేవాడు. మొన్న ఐటీఐ ద్వారా కానీ రైల్వేలో జస్ట్ కాంట్రాక్ట్ బేస్గా జాబ్ చేస్తున్నాడు అనమాట. తను ఈ 2 రోజుల్లో మరి ఏది జరిగింది ఏంటనేది కూడా మనకు తెలియకుండా మొత్తం మనిషి అనేది ఇలా జరిగింది. వాళ్ళ అమ్మగారు కూడా హ్యాపీగా బాబు మీరు వండుకొని తినండి వండుకొని కూడా తిన్నారట వాళ్ళు ఆల్రెడీ. కానీ మరి ఏడు జరిగింది అనేది ఎవరికి కూడా ఆ దేవుడికే తెలియాలి. 4 గోడల మధ్యన ఏడు జరిగిందని. ఇది సొంత ఇల్లు అన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవు, ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అలా ఇబ్బందులు కానీ అప్పులు కానీ అలాంటివి ఏమీ కూడా లేవు. ఇద్దరు కూడా వాళ్ళ జీవితం వాళ్ళ సంసార జీవితం ఇద్దరు కూడా హ్యాపీగా సాగించారు. కానీ ఈ క్షణంలోనే ఇలాగ ఏం జరిగింది ఎందుకు జరిగింది అని కూడా ఆ 4 గోడల మధ్యన వాళ్ళిద్దరికీ తప్ప మరి ఒక మనిషికి కూడా తెలియదు. మరి ఎవరికైనా ఇలా జరిగిందని ఒక మాట చెప్పినా అందరూ సాయం కొద్దాం, ఎందుకంటే చుట్టుపక్కలే ఉన్నారు కాబట్టి బంధువులు అందరూ. అది ఒకసారి లోపల అది బాధని మనం తీర్చలేము. నిజంగా చెప్పాలంటే కొడుకుని కోడల్ని కోల్పోయినటువంటి అక్కడ వాళ్ళ పేరెంట్స్ అయితే ఉన్నారు. ఏం జరిగిందనేది ఏమీ తెలియదు. కానీ ఒక విధంగా చెప్పాలంటే అరణ్య రోదనే కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రమైనటువంటి బాధను పడుతున్నటువంటి సంఘటన కూడా చూడవచ్చు. 8 నెలల క్రితం పెళ్ళయి 7 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి కోడలు చనిపోవడం, కొడుకు చనిపోవడం, ఒక విధంగా చెప్పాలంటే చాలా బాధతో ఆ కుటుంబం అంతా కూడా ఉండిపోయినటువంటిది. ఏం జరిగిందనేది తెలియదు. కుటుంబానికి సంబంధించినటువంటి అందరూ కూడా చాలా రోధిస్తున్నటువంటిది అయితే ఉంది. ఎవరిని అడిగినా చాలా చూడముచ్చటైనటువంటి జంట, అంతా కలిసి ఫ్యామిలీ అంతా కూడా కలిసే ఉంటారు. ఫంక్షన్కి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు తిరిగి అంటే ఈరోజు ప్రెగ్నెంట్ కాబట్టి మిస్సెస్ బయటికి వెళ్ళలేకపోయింది, నేను ఇంట్లోనే ఉంటామని ఆమె తల్లినైతే ఆ ఫంక్షన్కి పంపించారని చెప్తున్నారు. కానీ ఫంక్షన్కి తల్లి తిరిగి వెళ్ళొచ్చిన తర్వాత చూస్తే ఒక్కసారిగా ఇంట్లో కొడుకు కోడలు ఇద్దరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో వాళ్ళు అసలు దిక్కితోచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే ఒకటి వీళ్ళ కుటుంబానికి సంబంధించి కూడా అసలు తీవ్రమైనటువంటి ఆవేదన అయితే వీళ్ళల్లో చూడొచ్చు. తల్లి ఉన్నది, ఎందుకంటే వాసుకి తండ్రి చనిపోయారు, తల్లి ఒక్కరే ఉన్నారు. మొత్తం తల్లి కొడుకు కోడలు ముగ్గురు కూడా ఒకే ఇంట్లో వాళ్ళైతే నివాసం ఉంటున్నటువంటిది అయితే ఉంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే వీళ్ళకి సంబంధించి అంటే ఇక్కడ వీళ్ళకి అమ్మ అసలు ఏంటి అంటే మిమ్మల్ని అడగాలనేది ఏం కాదు, కానీ అసలు మీరు వచ్చేసరికి అసలు ఏం జరిగిపోయి ఉంటుంది? డోర్లు వేసి ఉన్నాయి బాబు, నాకు ఏంటి తెలుసు, బయటకు వెళ్ళి వచ్చాను. నాకేం చెప్తే పోకుండా కదా, నేను అడ్డజిట్ వచ్చేది కదా, నన్ను ఎందుకు పాడు చేసుకుంటా, నా కొడుకులు పోగొట్టుకుంటానా, నా కొడుకు కోలు పోగొట్టుకుంటాను, నేను ఎందుకు పెళ్లి చేసుకున్న దాన్ని. ఎవరిని అడిగినా కూడా ఎట్లాంటి ఇబ్బందులే లేవని చెప్తున్నారు. ఏం ఇబ్బందులు లేవు బాబు, ఏ గొడవ ఉంటే ఎందుకు అలాగా అంటారు. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసే వెళ్తారు, చాలా హ్యాపీగానే ఉన్నారు. నిన్న కూడా బాగానే ఉన్నారు. ఇంట్లో కూడా ఏదో ఒక పూజ సత్యనారాయణ వ్రతం ఏదో చేయడానికి ఏర్పాట్లు కూడా చేశారని చెప్తున్నారు.
తిన్నారు సంపు. ఆ పూజ రెడీ చేసి ఉంచమ్మా అని చెప్దామా ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తట్లేదు. మీతోనే వాళ్ళు ఆ ఫంక్షన్కి రావాల్సిన వాళ్ళమ్మా నిన్న రావాల్సిన వాళ్ళే మరి రాలేదు అల్లుడు. తనకు తోడుంటాను ప్రెగ్నెంట్ కదా అని ఉండిపోయాడు. దూరం ఎందుకులే అమ్మ నువ్వు ఒక్కదానివి వెళ్ళు అని చెప్పేసి అమ్మని దేబెట్టేసి మా ఇంటి దగ్గర దేబెట్టేసి వాళ్ళ ఆవిడ దగ్గర తోడుంటాను ప్రెగ్నెంట్ లేడీ కదా అని అక్కడ ఉండిపోయాడు. ఇక్కడ ఉండిపోయాడు. వచ్చి చూసేసరికి ఎన్ని గంటలకు వచ్చేసరికి 6 గంటలకల్లా వచ్చాము. తలుపులు బాదుతూనే ఉన్నాము, తలుపులు తీయలేదు. ఫోన్లు హాల్లో ఉన్నాయి, లోపల వాళ్ళు బెడ్రూమ్లో ఉన్నారు. ఇలా ఎవరిని చూసినా కనీసం అంతే విగత జీవులు అయిపోయి ఉన్నటువంటి పొజిషన్ ఉంటే పర్వాలేదు. ఇప్పుడు ఈ పిల్లలకి ఏమైనా బాధగా ఉంటే అలా కన్నోరికైనా ఫోన్ చేసి అమ్మ ఇక్కడ ఏదైనా జరుగుతుంది చేస్తుంది మీరు రండి అని అంటే అప్పుడు వాళ్ళు వచ్చి ఏదైనా మాట్లాడారు అనుకో. కోడలు కూడా అసలు వాళ్ళ అమ్మ నాన్నలకి ఏమీ కూడా చెప్పలేదు. వాళ్ళకి కూడా ఫోన్ చేసి నిన్న మధ్యాహ్నం 12 గంటలకి కన్నూరు ఫోన్ చేశారట. చేసి కూర అమ్మ ఏటి వండుకున్నా అంటే మా అత్త లేదు, మా అత్త ఫంక్షన్కి వెళ్ళింది, మినపడేలు కూర వండుకున్నామమ్మ భోజనం చేస్తున్నామని చెప్పిందట. ఆ ఒక్క మొక్కే వాళ్ళమ్మ కూడా 2 గంటలకు 3 గంటలకు ఫోన్ చేసిందంట. అప్పటికి ఫోన్ ఎత్తలేదంట. ఏటి జరిగింది కూడా తెలియదు. ఎప్పుడైనా గొడవ ఆడుకున్నారు అనుకో అత్త కానీ కోడలు కానీ మొగుడు కానీ ఏదైనా గొడవ ఆడుకుంటే ఏదైనా అనుకుంటారు, ఏది తెలీదు. పెళ్ళైన తర్వాత ఈ రోజు వరకు గొడవ అంటే ఏంటో తెలీదు, వాళ్ళకే తెలీదు. కన్నూరికి ఏ రోజు ఆ అమ్మాయి చెప్పలేదు. ఇక్కడ కూడా ఇప్పుడు ఆడపిల్లే కదా, ఇప్పుడు ఇంట్లో ఏమైనా జరిగిందనుకో అత్తతో చెప్పడమో లేకపోతే పక్క వాళ్ళతోనో ఎవరితో ఏదైనా ఇంట్లో ఏదో జరుగుతుందని చెప్పాలి కదా. ఏటి తెలియలేనప్పుడు మనం ఏం చెప్పలేం కదా. ఎందుకు జరిగిందో ఇప్పుడు మాకు ఆశ్చర్యంగానే ఉంది ఎందుకు ఎలాగైందని. అసలు చనిపోయినటువంటి ఇద్దరు కూడా అది ఎలా చనిపోయారు ఏంటనేది ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నటువంటి ఆమె కేవలం తల్లి మాత్రమే ఏడుస్తుంది. ఈవేళ ఒక విధంగా చెప్పాలంటే కోడలు కొడుకు ఇద్దరు చనిపోవడంతో ఆమె అనాథగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే భర్త చనిపోయాడు, ఇప్పుడు కోడలు కొడుకు ఇద్దరు కూడా ఒకేసారి విగత జీవులయ్యి, ఎందుకంటే ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఫంక్షన్ ముగించుకుని వచ్చి సాయంత్రం 6 గంటల సమయంలో సత్యనారాయణ వ్రతానికి అన్ని ఏర్పాట్లు అయితే వీళ్ళు చేసుకున్నారు. ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వచ్చి తొందరగా వచ్చి వీళ్ళు ఆ పూజ చేయడానికి తలుపులు అయితే కొడుతూ ఉంటే లోపల చనిపోయినటువంటి ఇద్దరిని చూసి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూడా ఎవరు ఎట్లాంటి ఇబ్బందులు లేవు, అమ్మాయి తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు, కష్టాలున్నా ఏదన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా చెప్తారు, ఎట్లాంటివి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 7 నెలల గర్భవతి, మరి ఇంకొక 2 నెలల్లో ఖచ్చితంగా ఈ ఇంట్లో ఒక చిన్న పిల్లాడు పుట్టడం, ఆ కేరింతలు వీటన్నింటినీ కూడా ఏ తల్లిదండ్రులైనా సరే ఆశిస్తూ ఉంటారు, పిల్లల కోసం మనవాళ్ళ కోసం ఆశిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూసేసరికి చేతికంది వచ్చిన కొడుకు కోడలు పుట్టబోయే పిల్లలు వీళ్ళందరినీ ఒకేసారి 3 ప్రాణాలు, ఒక విధంగా చెప్పాలంటే 3 ప్రాణాలని కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ కుటుంబం మొత్తం అంతా కూడా ప్రస్తుతం ఒక రోదనే, దాన్ని ఆ బాధని ఎవరూ తీర్చలేనటువంటిది. ఇంట్లో ఏదన్నా ప్రమాదం జరిగినా ఎవరన్నా చనిపోయినా, ఒకరు చనిపోయారు ఇంకొకరు ఆసరాగా ఉన్నారు అనుకుంటారు, కానీ ఇక్కడ అది ఏమీ కనిపించట్లేదు. ఉన్నటువంటి మొత్తము కొడుకు కోడలు కడుపులో ఉన్నటువంటి బిడ్డతో సహా అందరూ చనిపోవడంతో విషాద ఛాయలు అయితే అలుముకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో అసలు ఇప్పటి వరకు అంటే అసలు ఎలా ఉండేవారమ్మా అసలు అలా ఇంతగా ప్రతి ఒక్కళ్ళు ఎలా రోధిస్తున్నారు? వాళ్ళిద్దరు ఎంత బాగుండేవారంటే అసలు చూడడానికి కూడా అంత ముచ్చటగా ఉండేవారు. ఇంత కష్టం తెస్తాడు అనుకోలేదు నా తమ్ముడు మటుకోను. మా తమ్ముడు ఇంత బాధపడతాడు అనుకోలేదు. అసలు ఇంత కష్టం ఉంది అక్క, ఇంత కష్టం ఉందా అని చెప్పుకున్నా. నా కడుపులో నా తమ్ముడిని సెట్ చేసుకుని జరగాలి, నా తమ్ముడు ఎంత వదిలేసి వెళ్ళిపోతుంది అనుకోలేదు. సో ఒక విధంగా ఇదంతా చాలా బాధకి సంబంధించినటువంటి బాధాతత్వమే. ఒకే ఇంట్లో కడుపులో ఉన్నటువంటి బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ చనిపోవడానికి గల కారణాలు ఏంటనేది ఎవరికీ తెలియదు, చనిపోయినటువంటి ఆ ఇద్దరికి తప్ప ఎవరికి తెలియదు. తల్లి ఉన్నటువంటి ఒక తల్లి ఫంక్షన్కి వెళ్ళి తిరిగి రావడం, వచ్చేసరికి చనిపోయారు. అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా
మధ్యాహ్నం 2:30 నుంచి వాళ్ళకి ఫోన్లు చేస్తూనే ఉన్నా కూడా ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడంతో ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. వచ్చి చూసి తలుపులు పగలగొట్టేసరికి ఇద్దరు చనిపోయి ఉండడం, చివరికి కడుపులో ఉన్నటువంటి బిడ్డ అయినా సరే బ్రతుకుంటాడని రక్షించడానికి అంబులెన్స్లో హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆ బిడ్డ కూడా చనిపోయారని కుటుంబ సభ్యులైతే, డాక్టర్లు కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అక్కయ్యపాలెంలో జరిగినటువంటి నవ దంపతులు ఒక విధంగా చెప్పాలంటే కొత్తగా పెళ్ళయ్యి 7 నెలలు గర్భవతిగా ఉన్నటువంటి ఆ జంటకి సంబంధించి వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలే తలుముకున్నాయి. ఈవేళ ఆ తల్లి అంటే వాసు తల్లి అనాథగా మారిపోయింది, ఎవరూ లేనటువంటి వాళ్ళుగా మారిపోవడంతో కుటుంబం అంతా కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.